జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ప్రతి యూనిట్‌కి ₹2.49 చొప్పున కేంద్ర ప్రభుత్వ సంస్థ సెకీతో పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ కుదుర్చుకున్నప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు పాలకులు, వాళ్ళ పత్రికలు, టీవీ ఛానళ్ళు వాళ్ళు పెట్టినటువంటి గగ్గోలు మామూలుగా లేదు. సీన్ కట్ చేస్తే జగన్ గారు కుదుర్చుకున్న దానికంటే ప్రతి యూనిట్‌కు ₹2.10 ఎక్కువ. అంటే ₹4.60కు పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్స్ నెక్స్ట్ 25 ఇయర్స్‌కి కుదుర్చుకోవడం మీద రాష్ట్రంలోనే కాదు, చివరికి జాతీయ స్థాయిలో కూడా చంద్రబాబు సర్కార్ తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉంది. ఇది చాలా దుర్మార్గం. ఈవెన్ సిపిఎం శ్రీనివాసరావు గారు అంటూ ఉన్నారు, దేశం మొత్తంలో ఇప్పుడు ఎక్కడ చూసినా ₹2.50 కొంచెం అటు ఇటుగా ఒప్పందాలు కుదుర్చుకుంటూ ఉంటే, ఒక చంద్రబాబు సర్కార్ ₹4.60కు కుదుర్చుకోవడం వెనక చాలా పెద్ద స్కామ్ ఉందని, దీనిని రద్దు చేయకపోతే మేము వెనక్కి రద్దు చేసి తీరాల్సిందే, 25 సంవత్సరాలు ప్రజల మీద భారం వేసేకి ఇంత దారుణమైన ఒప్పందాలు కుదుర్చుకోవడం ఏంటి అని, ఇది చాలా చాలా ప్రజలను వాళ్ళ నెత్తి మీద భారీగా చాలా భారం వేసే నిర్ణయం అని ఆయన అన్నారు. అన్ని వైపుల నుంచి విమర్శలు వస్తూ ఉన్నాయి. జాతీయ మీడియాలో కూడా చంద్రబాబు గారి ఒప్పందం మీద కథనాలు. దీన్ని ఏం చేసుకోవాలో తెలియక బై డిఫాల్ట్గా తెలుగుదేశం పార్టీ మీడియాకు ఏదైతే అలవాటు ఉంటుందో ఎక్కడ వాళ్ళు సాక్ష్యాలు చూపించరు, ఎక్కడ ఆధారాలు డిస్ప్లే చేయరు, గాలి మాటలు అనేస్తారు. ఇది మీ హయాంలోనే జరిగింది, అది వాళ్ళ హయాంలోనే జరిగింది, దానికి ఆధారం ఎక్కడా ఉండదు. యాక్చువల్గా 2018లో ఇదే అగ్రిమెంట్ని తిరస్కరించారు. 2018లో ఇదే అగ్రిమెంట్ని తిరస్కరించారు. మరి 2025లో ఎందుకు ఒప్పుకున్నారు? అప్పుడు ఏపీఈఆర్సీ తిరస్కరించింది 2018లో. ఇప్పుడు అదే ఏపీఈఆర్సీ మీద సెక్షన్ 108 పెట్టి, అంటే మీరు కనుక ముందుకెళ్ళకపోతే మేమే వెళ్తాం ముందుకు, ప్రభుత్వం మాకున్న అధికారాన్ని ఉపయోగించుకొని వాళ్ళ మీద ప్రెజర్ చేసి మరీ ఒప్పందం కుదుర్చుకున్నారన్నది అభియోగం. అయినా ఎంత దుర్మార్గం అండి. ఒక్కో యూనిట్కి ₹2.10 ఎక్స్ట్రా అంటే ఏంటిది? ఎంత డబ్బులు ప్రజల మీద. దీని ఎదురుదాడి లేదు, జగన్ హయాంలోనే కుదుర్చుకున్నారు, ఇప్పుడు కుదుర్చుకొని ఇప్పుడు అగ్రిమెంట్ చేసుకొని, లేదు జగన్ హయాంలోనే కుదుర్చుకున్నారు, మేము ఇంకా దీన్ని తగ్గించాము పర్ యూనిట్కు. తగ్గించేది ఎందుకు? ₹2.48 తగ్గించకూడదా? అప్పుడు జగన్ గారికి ఛాలెంజ్ చేశారు, అప్పుడు జగన్ గారి మీద విమర్శలు చేసుకునే అవకాశం ఉంటుండే ₹2.49 మేము మీరు చేస్తే మేము $2.48కి చేశామని చెప్పుకోవడానికి. లేదు, ఇప్పుడు అది గత ప్రభుత్వ హయాంలో జరిగితే అగ్రిమెంట్ బయట పెట్టాలి కదా, అవేం పెట్టరు, ఊరికే మాట్లాడతారు. వైసీపీ కూడా వీళ్ళు ఎప్పుడు అధికారంలో ఉన్నా కూడా అటు రైతులుగా, ఇటు మరీ ముఖ్యంగా విద్యుత్ కష్టాలు అయితే మామూలుగా ఉండవు. పవర్ సెక్టార్ని చంద్రబాబు నాయుడు గారు చాలా నాశనం చేశారు అని వైసీపీ వాళ్ళు చాలాసార్లు కొన్ని ఆధారాలనే డిస్ప్లే చేస్తారు. ఇప్పుడు కూడా పవర్ సెక్టర్ లయబిలిటీస్ అండ్ లాసెస్ అని ఇప్పుడు డిస్కమ్లోకి చూడండి, 2014-15 అంటే అప్పుడు 2014 రాష్ట్ర విభజన అయిన తర్వాత డిస్కమ్లకి 6,625 అక్యుములేటెడ్ లాసెస్ ఉన్నాయి. డిస్కమ్లకు 6,625 కోట్లు. 2018-19 వచ్చేసరికి అది కాస్త 22,089 కోట్లకు వెళ్ళింది. 22-23 వచ్చేసరికి 395 కోట్లే. అంటే ఏంటి? లాసెస్ అంతా సిఏజిఆర్ లాసెస్ 18-19లో 34.08% ఉంటే 22-23లో 0.34%. ఈవెన్ పవర్ సెక్టర్ టోటల్ లయబిలిటీస్ కూడా యాజ్ ఆఫ్ June 2, 2014కు 29,552 కోట్లు ఉంటే లయబిలిటీస్ పవర్ సెక్టర్లో, 2019 మార్చ్ చంద్రబాబు గారు దిగిపోయేసరికి అది 86,215 కోట్లు అయింది. జగన్ గారు దిగిపోయేసరికి 1,22,000 కోట్లు అయింది. అంటే చంద్రబాబు 14 నుంచి 19 వరకు లయబిలిటీస్ 56,664 కోట్లు ఆ మధ్యలో లయబిలిటీస్ ఉంటే, జగన్ గారు 5 ఏళ్ళలో అవి 36,303 కోట్లే.
అంటే చంద్రబాబు గారి హయాంలో లయాబిలిటీస్ 23.88% పెరిగితే జగన్ హయాంలో కేవలం 7% మాత్రమే. వీళ్ళ ఆధారాలతో సహా పోస్ట్ చేస్తూ ఉన్నారు. అదిగో ఇది తప్పు అని చెప్పి వీళ్ళు ఏమైనా రీపోస్ట్ చేస్తారా? ఏంలే, మీకు 11 వచ్చాయి, మీకు సిగ్గు లేదు, మీకు లజ్జ లేదు, అంతా మీరే చేశారు, మీ వల్ల ఇదంతా ఊరికే గాలి మాటలు. ఆధారాలు కదా చూపించాలి ఎవరైనా. చూడండి, మొత్తం మీద చంద్రబాబు నాయుడు గారి సర్కార్ అయితే ఈ పవర్ పర్చేసింగ్ అగ్రిమెంట్ ద్వారా తీవ్ర స్థాయిలో విమర్శలు అయితే ఎదుర్కొంటూ ఉన్నారు. భవిష్యత్తులో ఈ అగ్రిమెంట్స్ అని ఎంతమంది పుట్టి ముంచబోతుందో చూడాలి.